I'm Dr. Sudha from Sudha Hospital, Hyderabad. మన ముందు వీడియోలో ఆమ్నియోసెంటసిస్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఏంటంటే CVS అంటే కొరియోనిక్ వెల్లస్ శాంప్లింగ్ గురించి తెలుసుకుందాం. సో యూజువల్లీ ఇది ఫస్ట్ ఎర్లీ వీక్స్లోనే చేస్తాం. అంటే లైక్ 11 to 13+6 వీక్స్ మధ్యలో చేస్తామన్నమాట. ఇది ఎందుకు చేయాలి, ఎవరికి చేయాలి అనేది కూడా తెలుసుకుందాం. సో ఎవరికైనా ప్రెగ్నెంట్ వాళ్ళకి స్కాన్స్ చేసినప్పుడు NT స్కాన్లో కానీ లేదు డబుల్ మార్కర్లో హై రిస్క్ అని రావడం కానీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఏ జెనెటిక్ ప్రాబ్లం ఉందో బేబీకి తెలుసుకోవడానికి డయాగ్నోసిస్ కోసం ఈ CVS టెస్ట్ చేస్తాం. సో ఈ టెస్ట్లో ఏం తెలుస్తుంది అంటే ఈ టెస్ట్లో నీడిల్ని బేబీ యొక్క ప్లాసెంటాలోకి పాస్ చేసి బ్లడ్ డ్రా చేయడం జరుగుతుంది. సో డైరెక్ట్గా బేబీ యొక్క DNAని మనం కలెక్ట్ చేయొచ్చు. దాన్ని అనాలిసిస్ చేయడం ద్వారా బేబీకి ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఈ టెస్ట్ ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు? సో ఇందులో ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ అంటే ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్టులు మాత్రమే ఈ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ ఏ రూట్లో చేస్తారు అంటే స్కాన్ చేసినప్పుడు ప్లాసెంటా యొక్క పొజిషన్ చెక్ చేసుకుని అది కనుక అబ్డోమెన్ పైనుంచి తీయడానికి వీలుగా ఉంటే పైనుంచి తీస్తాము నీడిల్ పెట్టి. ఒకవేళ ప్లాసెంటా డిఫరెంట్ పొజిషన్లో ఉండి పోస్టీరియర్గానో అట్లా ఉండి అబ్డోమెన్ మీద నుంచి కష్టం అవుతుంది అనుకున్నప్పుడు త్రూ వజైనల్ రూట్లో కూడా నీడిల్ పాస్ చేసి శాంపుల్ తీయడం జరుగుతుంది. సో ఈ శాంపుల్లో బ్లడ్ తీసుకొని అది ల్యాబ్కి పంపించి జెనెటిక్ అనాలిసిస్ అయ్యాక కపుల్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా అంటే <1% కేసెస్లో ఈ బ్లడ్ డ్రా చేయడం ఈ ప్రొసీజర్ వల్ల ఇది ఇన్వాజివ్ ప్రొసీజర్ కాబట్టి బేబీ అబార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది చాలా తక్కువ పర్సంటేజే కాబట్టి ఖచ్చితంగా ఈ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ముందుకు వెళ్ళి చేయించుకోవడమే బెటర్ అన్నమాట. థ్యాంక్ యూ.